శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహ శాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9881559967. బట్టబయలు కాబోతున్న ఒక నిజం. ఈ నిజం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు. ఏమిటి ఆ నిజం? ఏం జరగబోతుంది? ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్న ఆ యొక్క ఫలితాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం రోజున వీరికి భార్య విషయంలో వేరే వారు ఒక నిజాన్ని చెప్తారు. ఇక ఆ నిజం వల్ల మీకు చాలా కోపం వస్తుంది. ఇక ఈ విషయంపై మీరు మీ భార్యతో చర్చకు దిగుతారు. ఇక మీరు వివాదంతో సూటిపోటి మాటలు అనుకుంటూ ఉంటారు. ఆవేశంతో అన్న మాటలకి మీ భార్య ఎంతగానో బాధపడతారు. వారు మీ ఇద్దరి మధ్య ఆ నిజాన్ని చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టినందుకు వారు చాలా సంతోషపడుతూ ఉంటారు. మీరు ఇరుగు పొరుగులోని వ్యక్తి కావచ్చు, బంధువుల్లోని వ్యక్తి కావచ్చు, వారు ఒక ఫోన్ కాల్ ద్వారా గానీ నేరుగా గానీ కలిసి మీకు మీ జీవిత భాగస్వామి గురించి ఈ విషయాలను చెప్తారు. ఇక మీరు ఇటువంటి వ్యక్తులను నమ్మొద్దని, మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటూ ఒకే మాటపై కనుక ఉంటే కనుక ఇలా మూడో వ్యక్తి కల్పించుకోవడం అనేది మీకు అస్సలు జరగదు. కాబట్టి మీరు ఈ విషయంలో మీరైతే జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అన్ని మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ పెట్టుబడుల విషయంలోనూ ఆచితూచి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూసారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ది వాచింగ్. వారికి తెలియచెప్తున్నారు. ఈ విషయం చెప్పొచ్చు, ఈ విషయం చెప్పకూడదని కూడా మీకు ఉండదు. అయిన వారితో ప్రతిదీ పంచుకుంటారు. వీరిని చిన్నపిల్లలుగా చెప్పొచ్చు. గుడ్డిగా నమ్మేసి ప్రతి విషయం చెప్పేస్తారు. సీక్రెట్ అని అస్సలు ఆలోచించరు. ధన సమస్య అయినా, మీకు వచ్చే అవకాశం కావచ్చు, మీకు వచ్చే ధనం గురించి కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాల గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యల గురించి, రహస్యాల గురించి అయినా కూడా వారికి గుడ్డిగా చెప్పేస్తుంటారు. అన్నింటినీ చెప్పేస్తుంటారు. ఏది దాచేతత్వం ఈ రాశి జాతకులకు అయిన వారి దగ్గర ఉండదు, నమ్మిన వారి దగ్గర ఉండదు. మీ జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. మీకు సంబంధించిన అన్ని విషయాలు ఇలా చెప్పడమే అటువంటి వ్యక్తులకు చాలా వరకు బలంగా మారింది. అటువంటి వ్యక్తుల యొక్క నిజ రూపాలు బయటపడే అవకాశం ఉంది. ఒక సంఘటన జరుగుతుందండి. ఈ రోజున దీన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఇలా వీళ్ళు చేస్తున్నారా అనేది ఒక్కసారిగా తెలిసి మీ కాళ్ల కింద భూమి కంపించి పోతోంది. ఈ రాశి వారు వీరి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడాను ఆశ్చర్యపోవడం మీ వంత అవుతోంది. అలాగే ఎవరైతే చాలా కాలంగా ఈ రాశి వారు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గం అయితే ఈ రోజు కనిపిస్తుంది. వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో వృత్తి అయినా, కుల వృత్తి అయినా, ఇంకే రంగాల్లో ఉన్నా కూడా, ఇంకేమి పనులు చేస్తున్నా కూడాను దానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఈ రోజున అయితే తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ రోజు సమయం కలిసి రాకపోవచ్చు.
నిరాశ అస్సలు చెందొద్దు. కానీ ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ అందుకునే విషయంలో కాస్తంత తర్జన భర్జన పడబోతున్నారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేదా పెద్దవారి యొక్క సలహా తీసుకుని ఈ యొక్క విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం, శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయడం ఎంతో మంచిది. ముఖ్యంగా నువ్వుల దానం చేయండి. శని దోషాలు ఉంటే తొలగిపోతాయి.